హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ రెసిపీ. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. అందుకోసం ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూగులు వేసుకున్నాను. అవి కాస్త ఫ్రై కానివ్వాలి. ఇలా నువ్వులు ఫ్రై అయిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అలానే ధనియాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై కానివ్వాలండి. మనం చిగురు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ మనం తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 8 to 9 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. అవి కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. మనకి ఈ సమ్మర్లో దొరికే చింత చిగురుతో చాలా టైప్స్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నీ. ఇవి ఎప్పుడు దొరకవు కదా, మనకు దొరికే సీజన్లోనే మనం దీనిని అన్నిటినీ ట్రై చేసి తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ సపరేట్ చేసుకొని అందులోకి మనం తీసుకున్న చిగురిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మీరు పచ్చడి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా పప్పే కాకుండా ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి. మా పిల్లలైతే తాలింపులు పప్పు కన్నా కూడా ఇలా పచ్చడినే బాగా ఇష్టపడతారు, తింటారు కూడా. మాకు కూడా చాలా ఇష్టము. మనకి ఇక్కడ చిగురు ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న నూగులు అలానే ఎండుమిర్చి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. నేను అందులోకి ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ. అలానే మనం ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.